తరచూ మనం పేపర్ లీకులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయినా కూడా తరచూ ఇదే చూస్తున్నాం. మనం పేపర్ లీకులకు సంబంధించినటువంటి వార్తలే చూస్తున్నాం. ఇక నుంచి అట్లాంటి పేపర్ లీకులకి పాల్పడిన వారి మీద కొత్త చట్టాలు తీసుకొచ్చిర్రు. కఠినంగా శిక్షిస్తున్నారట. 10 కోట్ల పైన కూడా మరి జరిమానా వేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయట. తస్మా జాగ్రత్త. ఎవరైనా కూడా పేపర్ లీక్ చేయడానికి పాల్పడుతున్న వారు ఎవరన్నా కూడా అట్లాంటి బుద్ధిని మాల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇక కఠిన కారాగార శిక్షలు విధించే పరిస్థితి ఉంటుందనేది వినిపిస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్తను చదివించే ప్రయత్నం చేద్దాం. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు. సో 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు కూడా జరిమానా, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కూడా 10 కోట్ల ఫైన్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్రం ప్రవేశపెట్టిందట. ప్రశ్నపత్రాల లీక్ తదితర అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించేలా సంబంధిత చట్టాన్ని సవరించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు ఏదైతే ఉన్నదో 2026 సంబంధించినటువంటి పేరిట రూపొందించిన ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్లకు పాల్పడే వారికి కనీసం 5 ఏళ్ళు గరిష్టంగా జైలు శిక్ష ఉంటుందట. 50 లక్షల జరిమానా కూడా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఇక వారికి కనిష్టంగా 7 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల వరకు కూడా జరిమానా విధిస్తారనేది తెలుస్తూ ఉన్నది. కాగా ఈ అక్రమాలపైన కూడా దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందనేది. ఛార్జ్షీటు దాఖలైన 3 నెలల్లో విచారణ పూర్తి చేయడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ట్రస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ ఘటనల మీద దర్యాప్తు చేయించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి సవరణలకు సంబంధించి కూడా చూస్తున్నాం మనం. సోమవారం ఉదయం లోక్సభ సమావేశం కాగానే ప్రశ్నపత్రాల సమయంలో కూడా పలువురు ప్రతిపక్షాల సభ్యులు వెలుగులోకి దూసుకువచ్చాయి. సో అదే విద్యార్థుల మీద ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో కూడా దారుణంగా లాఠీ చార్జు, పైలట్ల వర్షం కూడా, AK-47తో కూడా కాల్పులు జరపడంపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు ఆ లోక్సభకు సంబంధించి. అందులో విపక్ష ఎంపీల నినాదాల మధ్యలోనే పరీక్షల బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ కోసం స్పీకర్ అభ్యర్థించినప్పటికీ కూడా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభ్యులను మధ్యాహ్నం 2 గంటలకు సభను కూడా మరి వాయిదా వేసిన నేపథ్యం పేపర్ లీక్ నిరోధక బిల్లుపై కూడా చర్చకు 6 గంటల సమయం కేటాయించినట్లు ఓం బిర్లా తెలిపారు. కాగా మంగళవారం పేపర్ లీక్ నిరోధక బిల్లుపై కూడా చర్చ జరుగుతుందనేది స్పీకర్ వివిధ పార్టీల సభాపక్ష నేతలతో మాట్లాడి ఒప్పించారనేది సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ను కూడా వాయిదా వేసి విద్యార్థులపై జరిపినటువంటి లాఠీచార్జ్ మీద చర్చ జరపాల్సిందేననేది విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జు, పైలట్ గన్స్కి సంబంధించి టియర్ గ్యాస్ ప్రయోగం వంటి చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. సో నిరసనలో పాల్గొన్నందుకు యువతను అరెస్ట్ చేస్తున్నారనేది భయాప్రాంతాలకు సంబంధించినటువంటి నియంత పాలకు కూడా ఇది నిదర్శనం అనే దాని మీద కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ బిల్లుని ప్రవేశపెడతా ఉన్నారు. ఇక నుంచి ఎవరైనా కూడా ఈ ప్రశ్నపత్రాలకి మరి లీకులకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు, 50 లక్షల వరకు కూడా జరిమానా ఉంటుందని తెలుస్తూ ఉంది. దాంతోపాటు 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి జైలు శిక్ష విధిస్తుంది. ఒకవేళ ఈ దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కూడా సో అందులో వారికి కూడా దాదాపు 7 లక్షల వరకు కూడా మరి 10 కోట్ల వరకు కూడా జరిమానా ఉంటుంది. 7 సంవత్సరాల వరకు కూడా మరి జైలు శిక్ష ఉంటుందన్నదాన్ని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఇంత కఠిన శిక్షలు తీసుకురావడానికి గల కారణం ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ అనేది తెలుస్తూ ఉన్నది స్పష్టంగా. సో దాంతోపాటు ఆ ధర్నాకు సంబంధించి జంతర్ మంతర్లో చేసిన ధర్నా కావచ్చు, పార్లమెంటు ముందు చేసినటువంటి ధర్నా కావచ్చు, సో దాని మీద విద్యార్థులు వీరందరూ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి మీద టియర్ గ్యాసులు కావచ్చు, కాల్పులు కావచ్చు, సో లాఠీ చార్జీలు కావచ్చు, ఇట్లాంటివి చేసి విద్యార్థులను ఎంతో ఇబ్బంది పెట్టిర్రు. సో దాని మీద ఉపసంహరించుకోవాలి, విద్యార్థులకు సంబంధించి కేసులు పెట్టిర్రు, ఆ కేసులకు సంబంధించి కూడా వెనక్కి తీసుకోవాలనే దాన్ని కూడా మరి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు 0 అవర్ను కూడా మరి వాయిదా వేయకుండా నడిపించాలనే దాన్ని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా ఈ పేపర్ లీక్కి సంబంధించి కూడా
సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ కొత్త మంత్రికి కూడా స్థానం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక్కడి నుంచి జరగబోయేటటువంటి పరీక్షలు కూడా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొస్తారు, ఈ జరగకుండా అంటే ఈ నేరస్తులని మరి శిక్షిస్తామంటున్నారు కానీ జరగకుండా చూడాల్సినటువంటి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఇది ఒక్కసారి కూడా మీరు ఈ లీకులకు కావచ్చు లేకపోతే వివిధ వాటికి పాల్పడితే మాత్రం ఇక జీవితం అంధకారంలోకి వెళ్ళక తప్పదు. సో తస్మా జాగ్రత్త, ఇక నుంచి ఇట్లాంటి వాటికి పాల్పడకుండా మంచిగా చదువుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది వివిధ రాజకీయ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.